ఓకే గైస్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ అయింది. దీన్ని చూస్తేనే భయం అవుతుంది. కొంచెం దూరం ఉండరు, ఎందుకైనా మంచిది. వెళ్తే పేలుడు కాదు కానీ ఇది టచ్ చేసిన తర్వాత సెన్సిటివ్ పార్ట్స్ కి మనం అది చేయొద్దు. అది కంట్లో పెట్టుకున్నా కథమే ఇక. ఆగండి ఆగండి, చూస్తే అంటేనే దడలు పుట్టిస్తుంది. ఇది అన్ని పీసెస్ అయింది, ముక్కలు అయినాయి. ఇప్పుడైతే ఇది తినాలి. వీళ్ళు స్మెల్ చూస్తేనే అవుట్ అయిపోతుంది. నాకు కూడా కొంచెం భయం అవుతుంది. ఓకే, వీళ్ళిగో నాకు తోడుకొని అలా పడ్డది. వీళ్ళిగో ఇదే, వీళ్ళంతా వీళ్ళే తోడుకున్నారు. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ లేదు, మాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు గైస్ మనము ఏమనుకుంటున్నా, ఎన్ని లాస్ట్ వర్డ్స్ అయ్యేటట్టున్నది. Hey guys, welcome back to our channel మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అంట. మొన్న మనోళ్ళు చిప్స్ ఛానల్లో ఓడిపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, వీళ్ళు చేసింది రైట్ అంటారు కానీ ఇట్లనే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా మాట్లాడతారు. ఓడిపోయారు మనోళ్ళు. వీళ్ళకి ఛాలెంజ్ జోలో చిప్ ఛాలెంజ్. ఇది జోలో చిప్ ఛాలెంజ్ కాదు, అది ఓడిపోయిన వాళ్ళు జోలో చిప్ తినాలని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాం మేము అందరము. పాపం పోరాయాలి కదా, వదిలేద్దాం అనుకున్నాం. ఈడు ఉన్నాడు కదా, ఈడు ఓడిపోయిన జోలో చిప్ తినాలి కదా అన్నాడు. ఇరికి ఇచ్చిండు. వేరే ఏదో సింపుల్ ఇద్దాం అనుకున్నాం, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చిండు మనోడు. ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఈ జోలో చిప్ తినాలి. ఇది తిన్నాక వీళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటే తీసుకుందాం. మొత్తం మా కెరియర్ లోనే ఫస్ట్ టైం జోలో చిప్ తినడు. ఇదైతే చాలా డేంజర్ ఇది తినడము. మీరైతే ట్రై చేయకండి. మనోళ్ళు ఎట్లా తింటారో ఏమో నాకైతే తెలియదు. వీళ్ళు ఒకవేళ తిన్నాక ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోతే సేఫ్ సైడ్ అయితే మేము పెట్టుకున్నాం. ఇక్కడ ఏమైనా డేంజర్ అయితే ముందు అయితే ఇయ్యము, అవి డైరెక్ట్ మేము తినడానికి తెచ్చుకున్నాం యాక్చువల్గా. అవి ఆల్రెడీ చూద్దాము వీడియోలో. వీళ్ళు ఒకవేళ ప్రాబ్లం అయ్యేమన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ పోతే అప్పుడు ఇస్తాము. తినేలోపు కొంచెం ఉండండి. ఆ గ్లాస్ కున్న తీసి పెడుతుంది. తినాలి. చలో, నేనైతే ఎక్స్ట్రీమ్ కాకుండా లైట్ ఇస్తా. ఫస్ట్ కొంచెం కొంచెం ఇస్తా, దాని తర్వాత చూద్దాం. టేస్ట్ చూసిన తర్వాత చూడడానికి డేంజర్ ఇచ్చింది గైస్. ఇది అయితే దీని మీద చాలా డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఇది తిన్నాక ఏమైనా అయినా మాకు సంబంధం లేదని కూడా ఉంది దీంట్లో. ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్సిద్దాం, దీని లోపల ఎట్లుంటుందో చూద్దాం. గైస్ దీని లోపల అన్బాక్సింగ్ చేసినాక ఇది ఉంది దీంట్లో. దీని మీద అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. రిప్ అని కూడా రాసి ఉంది గైస్ దీని మీద. డైరెక్ట్ రిప్. అంత క్లోజ్ పోతే కనబడదు. రిప్పే. ఇగో ఎనీ లాస్ట్ వర్డ్ అంట. ఎనీ లాస్ట్ వర్డ్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు భయం పెట్టండి. రివెంజ్ ఛాలెంజ్. యు హావ్ టు సే ఫర్ దిస్ గై. సరే ఇక స్టార్ట్ చేద్దాం. ఈస్ వెయిటింగ్ అంట. ఈస్ ఎనీ లాస్ట్ వర్డ్స్. ఆఖరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను గైస్. ఇక వీళ్ళు తిన్నాక ఏమైతే తెలియదు. దిస్ ఓనర్స్, ఈ ఛానల్ ఓనర్స్ మీ ఇద్దరమే. మాకు డెలికేట్ అయితే పాస్వర్డ్ అండ్ అన్ని ఈమెయిల్ అన్ని మాకు. ఓకే, థ్యాంక్ యూ. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్స్, అన్ని బిల్స్ మాకు వచ్చేస్తాయి. మీరే కట్టాలి. నామినీ కూడా మేమే ఐపీ పెట్టేస్తాం. వీళ్ళు డబ్బులు ఏమైనా వచ్చేటివి ఉంటే మేము తీసుకుంటాం గైస్. కట్టాల్సినవి ఉంటే ఐపీ పెట్టేస్తాం. మాకు తెలియలేదు. అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం, మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ అయింది. దీన్ని చూస్తేనే భయం అవుతుంది. కొంచెం దూరం ఉండరు, ఎందుకైనా మంచిది. వెళ్తే పేలుడు కాదు కానీ ఇది టచ్ చేసిన తర్వాత సెన్సిటివ్ పార్ట్స్ కి మనం అది చేయొద్దు. అది కంట్లో పెట్టుకున్నా కథమే ఇక. ఆగండి, చూస్తే అంటేనే దడలు పుట్టిస్తుంది. ఇది అన్ని పీసెస్ అయింది, ముక్కలు అయినాయి. ఇప్పుడైతే ఇది తినాలి. వీళ్ళు ఎందుకైనా మంచిది. నువ్వు తినకు డైరెక్ట్. ఇప్పుడే ఆగవా, బాగున్నది. ఓకే, మీరు తినండి. వీడు ఆల్రెడీ ఎవడో అది స్కిప్ అవుతుంది. బాబు ఛాలెంజ్ మీకు, మాకు కాదు. ఇది తినే ఛాలెంజ్ కాదు, ఇది తినాలి. రెడీ దాల్ ఏంది కరెక్ట్ చేద్దాం. చిప్ ఉన్నది రా బాబు. దీంతో ఇంకొక వీడియో అంటే వీళ్ళు తిన్నాక చెప్తాం. స్మెల్ డేంజర్ అవుతుంది. ఏంది ఘాటు బ్రెయిన్ ఎక్కింది ఒకేసారి. అయితే చిన్న రెండు, ఈ చిన్న ఇవి రెండు. సరే ఇప్పుడైతే
గైస్ ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసినాం కదా, ఇది స్మెల్ చూస్తేనే అవుట్ అయిపోతుంది. ఇది డేంజర్ నాకు కూడా కొంచెం భయం అవుతుంది. అందుకే ఫస్ట్ అయితే వీళ్ళకి చిన్న చిన్న పీస్ ఇద్దాం. అంటే ఈ చిన్న పీస్ తోనే ఎండ కాదు, ఫస్ట్ అయితే చిన్న పీస్ ఇస్తా, దాని తర్వాత మీ రియాక్షన్ చూసి ఇంకా ఇక్కడ పెద్దది ఇద్దామా అని తర్వాత ఆలోచిస్తా. కాదు మన ఫస్ట్ జోలో చిప్ కదా, మనం చిన్న స్టార్ట్ చేద్దాం. అదే అందుకే అంటా నేను కూడా, నువ్వు ఇది తీసుకో. నేనా ఆ. నాకు పెద్దది ఇస్తానా? వాడికన్నా పెద్దది నాకే ఇచ్చాడు. నువ్వు ఇది తీసుకో. అదే పెద్దగా ఉన్నది. ఇక్కడ వీళ్ళకి చాలా మందికి సమాధానం చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదని ఇచ్చిన. రెడీ, వీళ్ళ దగ్గర ఉండండి, వీళ్ళిద్దరు జూమ్ వేసుకో. రెడీ స్టార్ట్ చేయండి. అమ్మతోడు ఎక్స్ట్రీమ్ ఫేస్ ఎలా ఉంది? ఎక్కుతుంది. ఎలా ఉంది గైస్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పాట పాడాలి వీళ్ళిద్దరు. ఏమైందా? ఎవరు గైస్ వీడియో చేసినప్పుడు అంత ఉంటుంది, ఆ వాటర్ సరిపోతే నాకన్నారు. ఎవరు అది? మీరు ఎవరు? ఒక మొత్తం ఎండుమిర్చి తింటే ఎట్లుంటుందో అట్లుండదు. మన చిన్న బయట కాబట్టి కొంచెం చిన్న బయట కాబట్టి ఓకే. వీళ్ళిగో నాకు నోటి తోడుకొని అలా పడ్డది, వీళ్ళిగో ఇదే వీళ్ళంతా వీళ్ళే తోడుకున్నారు. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది ఇంకోటి వీళ్ళకి ఇచ్చడే. ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్ చేయొచ్చు కదా, రాదు మనకి, మునగాలే మన ఏదైనా జెన్యూన్ ఉండాలి కదా. అదే జెన్యూన్ ఉన్నారు, అందుకే ఇట్లా వచ్చారు మీరు. ఇప్పుడు రెడీ స్టార్ట్ చేసే నోట్లా అయిపోయారు వీళ్ళు. నాకు తీయకున్నాయి అయిపోయారు. ఓం నమ శివాయ. పెట్టగానే ఏమన్నా యువర్ లాస్ట్ వర్డ్ ప్లీజ్. జూమ్ వేసుకో ఇటు. గొంతులకి వస్తున్నాయి మాట మామూలు. ఆగాదు 2 నిమిషాలు. కంటకెళ్ళి వాటర్ వచ్చాడు. ఏమైంది మనం చెప్పాలనుకుంటున్నాం మా ఆడియన్స్? పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది కొంచెం, అది ఒక్కసారి ఇట్లా గొంతుకు తగిలినాక అది ఇట్లా హీట్ అనిపిస్తుంది. నీకు నార్మలేనా? ఆడి పెద్ద ఇచ్చేరా, అది పెద్ద ఇచ్చే. నీకు అయిపోయిందా అనేది? నువ్వు కూడా నాకు నార్మల్ గా యాక్టింగ్ చేస్తానేమో అనిపిస్తుంది. కంటే వాటర్ వచ్చింది కనబడుతుందా? కొంచెం స్పైసీ ఉంది. ముక్కు దగ్గర పెట్టుకుంటేనే వేరే ఉన్నది. అంటే మరీ కింద పడి దొరలేంత ఇది కాదురా. అంతేనా? థ్యాంక్ యూ. ఇంకోటి వేయడానికి మాకు మంచి అది ఇచ్చాం. మేము న్యాయంగా ఉంటాము, దాంట్లో ఏం లేదు. ఇక ఇచ్చేసే పెద్ద ముక్క ట్రై చేస్తాం. అటు గైస్ అమ్మ దీనికి మసాలా ఎక్కువ ఉంది. అట్లే తినాలి. అయ్యో అయ్యో ఉంది, దానికి కూడా ఉంది, సేమ్ ఉన్నది. గైస్ అయిపోయింది. అంటే మేనేజ్ చేయగలుగుతా నమ్మకం వచ్చింది, అందుకే ఇంత పెద్ద ముక్క ట్రై చేస్తుంటా. గైస్ కొంచెం ఒకటి చిన్నది చేస్తున్నా, నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పు చేయొద్దని తెలిసింది. ఒకసారి అరే చిన్న నువ్వు ట్రై చేసి వీళ్ళ బాధ నేను కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను జెన్యూన్ గా ఉండే వ్యక్తి, వీళ్ళకి చిన్నది ఇచ్చినా నేను కూడా చిన్నది తింటున్నా. ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరి. చలో రెడీ, సరదా చెప్తాలే. నో వర్డ్స్ కానీ నాకు కోల్డ్ అయింది, ముక్కులకి పులుసు సెట్ అవుతుంది. చలో నీళ్ళు నాకుతాను. ఇంకా నేను ముక్కునే దీనికి స్టఫ్ బాగా తిని అలవాటు అయినట్టుంది కదా. దీనికి బాగా ముక్కుకి టచ్ చేయకండి. ఇక అదే నేను టచ్ చేసి నా ముక్కు మడుతాను. అయిపోయింది, టచ్ చేసి గాయచుడు. ఎలా ఉంది? నాకు అలవాటు అయిపోయినట్టు అనిపిస్తాను. అంత ఏం లేదు, కొంచెం స్పైసీ తింటా. కాకపోతే నోటికెళ్ళి హీట్ అయితే వస్తుంది. గైస్ ఫుల్ చిప్ తింటే, అంటే ఐ మీన్ ఒక చిప్లా సగం ఇస్తే ఎక్కువ కావచ్చు, కానీ ఇదంతా నార్మలే ఉంది. మన ఇన్స్టాగ్రామ్ లో చూసినంత, యూట్యూబ్ లో చూసిన, అంటే మేము దీని గురించి తెలుసుకుంటే ఒక్కొక్కరు ఘోరంగా హైప్ అయిపోయారు, చచ్చిపోతారు అది ఇది అని. అంత ఘోరంగా అయితే లేదు, వాస్తవానికి అయితే లేదు. మంచిగా అన్నం వేసుకొని మంచిగా వేడి వేడి అన్నం. ఎలా ఉంది అంటే ఇప్పుడు మా ఎల్లిపాయ కారంతో తింటే ఎట్లుంటది, ఎల్లిపాయ కారం రా తింటే ఎట్లుంటే అట్లుంది. బాగుంది, మంట అయితే ఉన్నది ఖచ్చితంగా. స్పైసీ తిన్న తింటే మాత్రం చచ్చిపోతారు, ఎక్కువ వేసుకుంటే మాత్రం అవుట్. ఇప్పుడు వస్తాను, అది టైం టేకింగ్ ప్రాసెస్. నిజంగా అయిపోయింది ఇది.
ముక్కు ఎర్రగైంది మనది. నేను ముక్కు టచ్ చేసినట్టున్నా ముక్కులో అయిపోయింది. ఓకేనా? లేదు మనదా నేను పని అయిపోయింది. ఒకసారి వీని కళ్ళకి జూమ్ వేసుకో. ఈయన కళ్ళు కూడా అయిపోయినాయి. మనవాడు బాగా యాక్టింగ్ చేస్తాడు. వీళ్ళు ఇంత ఫైట్ ఇచ్చినందుకు వీళ్ళు ఇంత ఫైట్ లేదు మా లాభు ఉన్న చిన్న కారం ఫైనల్ టచ్ ఇస్తున్నాం గైస్ వీళ్ళకి. ఇది రివెంజ్ ఛాలెంజ్. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు గైస్ మనము ఏమనుకుంటున్నా ఎన్ని లాస్ట్ వర్డ్స్ లాస్ట్ వర్డ్స్ అయ్యేటట్టున్నది. తిన్నప్పుడు అసలు ఏమనిపించలేదా? ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. మీరిద్దరు ఒకసారి దగ్గర రండి. అది వచ్చేది అన్న యూట్యూబ్ లో వాళ్ళంతా అది ఇది అన్న. అంటే నేను కూడా అన్నా డేంజర్ ఉన్నది వద్దు. అది నేను అన్న మాట్లాడి ఎంతో తీసుకుంటా. వీడు తీసుకుంటానంట. అంటే నేను గింతే తిన్నా కాబట్టి నేను కూడా చెప్పిన ఏం లేదు. మరి చిన్నది యాక్చువల్ గా నేలకి మొత్తం స్ప్రెడ్ అయిపోతే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. చెట్లున్నాయి సార్ తినంగానే అంత ఏమనిపించలేదు. 2 సెకండ్లు బాబు దిస్ గైస్ డైరెక్ట్ బ్రెయిన్ పట్టుకున్నాడు. ఏం తీసుకో దేవో పర్లేదు అంటండి. ఒక్క సెకండ్ ఇట్లా గాయ్స్ ఏం పర్లేదట. ఐస్ క్రీమ్ ఉంచు. గైస్ ఫైనల్ టచ్ ఇస్తున్నా. ఫైనల్ వద్దు, డేంజర్ అయితే. ఇందులో హాఫ్ ఆఫ్ ఇస్తా. రంగం ఎక్కింది అంటే ఇది స్లోగా ఎక్కుతాంది. ఇది స్లో పాయిజన్ అంటారు చూడు అట్లున్నది. రైట్ మళ్ళీ గింజ పెద్ద బయట ఇచ్చింది. అడు చూడు. చేతులు కడుక్కోవాలి గైస్. ఇది టచ్ చేస్తే మాత్రం హ్యాండ్ వాష్ ఓకే ఫైనల్ టచ్ గైస్. ఎనీ లాస్ట్ వర్డ్స్? అదే ఛానల్ అయితే రాసినావు కదా అన్ని. కంగ్రాచులేషన్స్ చిన్న అవర్ న్యూ ఛానల్ ఓల్డ్ ఛానల్ సిఇఓ ఇద్దరు సిఇఓలు ఉన్నారు. ఓ ఇంకా మీరు ఉన్నారా? వీళ్ళు ఉన్నారా గైస్? ఇంకా ఏసాయి వద్దా? ఇబ్బంది అయితే వదిలే. జర్ర అయితే ముఖమే పెట్టుకుంటూ గ్యాస్ మసాలా అదే గ్యాస్ కొంచెం మిగిలింది. ఇది అంతా ఇవ్వడం అవసరం లేదు. ఇక ఇప్పటికే మనోళ్ళు చాలా అదైపోయారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తినలేము మా వల్ల కాదు. వాటర్ కావాలి నాకు. ఫస్ట్ ఏమనిపిస్తుంది మెల్లమెల్లంగా అయితే. ఇప్పుడు ఏమంటావు? ఇంకో మిగిలింది మొత్తం తింటా వద్దు కానీ వాటర్ ఏరి. దూలా ఏమన్నా చెప్పి ఏమో అంటుండే మీ వాడు ఇంకా తింటాడంట. అయిపోయింది ఇప్పుడు అన్నాడా మరి? ఎందుకు అనాలి? ఫస్ట్ వాటర్ ఏరిరా. ఎండింగ్ చెప్పేదాకా వాటర్ లేదే. వాటర్ మనోళ్ళు గివ్ అప్ ఇచ్చేసి మళ్ళీ వెల్కమ్ టు మళ్ళీ స్టార్టింగ్ చేద్దాం. మళ్ళా జోల చెప్పు. వాటర్ ఇది రివెంజ్ ఛాలెంజ్ అంటే. కంగ్రాట్స్. మేమైతే కంప్లీట్ చేస్తాం. తినాలన్నారు తిన్నాం. వాటర్ ఇప్పుడే ఎండింగ్ అయిపోయినా వాటర్. మరి ఇప్పుడు గిరే మరి కొంచెం ఏంది ఇప్పుడు మరి ఎందుకు ఓవర్ యాక్షన్? చెప్పదు జల్దీ జల్దీ. వద్దు గైస్ వాటర్ ఇద్దాం. వాటర్ వేయండి బాయ్స్. ఇది బాగా యాక్టింగ్ చేస్తుంది. ఇది ఏం చేయలేదు. ముక్కులకి చీమి మెల్లంగా. ఇది టేక్ దిస్. అస్సలు ఎవరు ట్రై చేయకండి. నెక్స్ట్ లెవెల్ ఉందండి. అది అట్లా ఉంటుంది. ఇంకా వీడియో ముంగడు ఇచ్చబోదని కొంచెం కంట్రోల్ చేసుకుంటారు కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అది మాకు కావాల్సింది ఇదే. అదే జూమ్ వేసుకో. ఎక్స్ట్రీమ్ జూమ్. ఏమైంది బాబు? మీకు ఏమైంది చెప్పండి. డేంజర్ ఉన్నది. ఈ జోలర్షిప్ రివ్యూ మీరు ఎవ్వరైతే అస్సలు ట్రై చేయకండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఫస్ట్ తిన్న 5 seconds వరకు అయితే ఏం అయితే లేదు. గ్యాస్ కింద గింతే నాకే లోపల మౌత్ లో బ్లాస్ట్ ఉంది. కానీ ఇంకొంచెం వేసింది అనుకో అవుటే నేను కూడా అంటాను మావాడు. చెప్తాను ఫస్ట్ 5 minutes అయితే. ఓకే మనోళ్ళకి కొంచెం ఐస్ క్రీమ్ కూడా తినండి బాగుంటుంది. ఎండింగ్ చెప్పేసి తర్వాత చూసుకుందాం కదా. అంటుండు మావాడు. చెప్పండి. సో గైస్ మన రివెంజ్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా ఎండ్ అయింది. మనోళ్ళకి దూల తీరిపోయింది. ఫస్ట్ బాగానే ఏం లేదు అదే అన్నారు. తర్వాత తెలిసింది అట్లా వద్దు. అందుకే రివెంజ్ ఛాలెంజ్ ఇట్లా పెట్టిరనుకో ఇట్లా బలైతా ఉంటారు. మీ ఇష్టం. ఇక
ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీళ్ళిద్దరు చెప్తారు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్. బాయ్ అనండి. బాయ్ గైస్. చూస్తూనే ఉండండి ఇక. రైట్. ఏం లేదన్నారు చచ్చిపోతాం. మోసంగా ఇదంతా గాయ్స్ నేను తెచ్చుకున్న వీడియోలో ఉన్నంత సేపు ఏం లేదు అప్పుడు వచ్చి చేస్తూనే ఉన్నారు ఇక. వీడియో అయిపోవాలి. నా ఐస్ క్రీమ్ రా అది. వీడు మొత్తం మింగి పడేసాడు. అరే ఐస్ క్రీమ్ రాదురా, నాకు ఐస్ క్రీమ్ పానవరా. ఐస్ క్రీమ్ బాగుంటుంది. నోట్ డిస్క్లైమర్ చెప్తానా, అస్సలు ట్రై చేయగలరు ఎవ్వరు, అసలు వద్దు, ట్రై చేసే వద్దు. దీన్ని జోలో చిప్ ఛాలెంజ్ ఉంది. నెక్స్ట్ ఛాలెంజ్ అది 2 తీసుకొస్తాము, కరెక్ట్ డివైడ్ చేస్తాము. జోలో చిప్ మొత్తం తినాలి. ఎవడైతే ఫస్ట్ వాటర్ తాగుతాడో వాటర్ రివెంజ్ ఛాలెంజ్ మళ్ళీ. బాయ్ బాయ్. కంగ్రాచులేషన్స్. ఓకే మనం స్పైసీ